ప్రజలందరికీ నమస్కారం. బీఆర్ఎస్ పార్టీ తరపున మేము ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికలలో 27వ వార్డు రాచన్నపేట సుభాష్ గంజ్ తరపున పోటీ చేసి ప్రజలందరి ఆశీర్వాదంతో మంచి మెజార్టీతో నా సతీమణి స్రవంతి కౌన్సిలర్ గా గెలవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు జరిగిన మున్సిపల్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం అలాగే మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు, స్థానిక శాసనసభ్యులు మాణిక్రావు గారు ఆశీర్వాదంతో పార్టీ మాకు ఈరోజు జరిగిన మున్సిపల్ ఎన్నికలలో చైర్మన్ గా పోటీ చేయడానికి అవకాశం ఇచ్చింది. వారికి ధన్యవాదాలు. కానీ ఈరోజు జైరాబాద్ మున్సిపాలిటీలో జరిగిన చైర్మన్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడింది. అలాగే అధికారులపై ఒత్తిడి తెచ్చి అధికారులను తప్పుదోవ పట్టించి మున్సిపల్ చైర్మన్ ఎలక్షన్ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించడం జరిగింది. దీనికి ఉదాహరణ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తరఫున వారు ఒక అభ్యర్థి పేరును ప్రపోజల్ పెట్టడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా అధిష్టానం ఆదేశాల మేరకు స్థానిక ఎమ్మెల్యే గారు మా సతీమణి స్రవంతి పేరును కూడా ప్రతిపాదించడం జరిగింది. ఈ రోజు కానీ అధికారులు ఇద్దరి పేర్లను ఆల్ఫాబెటికల్ ప్రకారం చూసి ఎవరైతే ఆల్ఫాబెటికల్ ప్రకారం ముందు వస్తారో వారి ఎన్నిక నిర్వహించాలి. కాటా స్రవంతి అలాగే కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ యూనుస్ ఇద్దరి పేర్లలో తెలుగు ఆల్ఫాబెటికల్ ప్రకారం చూసినట్లయితే ముందుగా కాటా స్రవంతి పేరే వస్తుంది. కానీ కాటా స్రవంతి ఎన్నిక ముందు నిర్వహించకుండా కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ఈ రోజు ఇక్కడికి రావడం జరిగిందో మంత్రులు గాని ఇంకా వేరే నాయకులు గాని వారి ఒత్తిడి మేరకు స్థానికంగా ఉన్నటువంటి ఇక్కడ అధికారులు కాటా స్రవంతి ఎన్నిక ముందు నిర్వహించకుండా ముందుగా మహమ్మద్ యూనుస్ ఎన్నిక నిర్వహించడం జరిగింది. ఇది దురుద్దేశంతో నిర్వహించారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు 3 అభ్యర్థులు స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు, ఇంకా 3 వేరే పార్టీ అభ్యర్థులు ఉన్నారు, ఇంకా 2 వేరే పార్టీ అభ్యర్థులు ఉన్నారు. వారికి ఖచ్చితంగా తెలుసు వారికి సీట్లు మెజార్టీ రావని చెప్పి. కాబట్టి ఈ రోజు ఇలా దుర్వినియోగం చేసి ఇండిపెండెంట్లపై ప్రెషర్ చేసి ఈ రోజు వారు గెలిచామని ప్రకటించుకున్నారు. ఇది ప్రజా విజయం కాదు. అడ్డదారిలో మీరు గెలిచామనుకున్నారు, కానీ మేము దీన్ని ఒప్పుకునే ప్రసక్తే లేదు. దీనిపై ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం. ఇప్పటికే 37 వార్డులలో కేవలం కాంగ్రెస్ పార్టీకి 14 వార్డులలో మాత్రమే విజయం రావడం జరిగింది. మిగిలిన 23 వార్డులలో కూడా ఆపోజిషన్ పార్టీనే గెలిచింది. దీన్ని బట్టి చూస్తే మీకు జైరాబాద్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీపై ఎంత వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు విజయం సాధించామని సంబరాలు చేసుకుంటున్నారు. దీన్ని మేము ఒప్పుకునే ప్రసక్తి లేదు. మా పార్టీ పక్షాన మేము న్యాయ పోరాటం ఖచ్చితంగా చేస్తామని తెలియజేసుకుంటున్నాము. అలాగే కౌన్సిలర్ ఎన్నికలలో, చైర్మన్ ఎన్నికలలో మాకు సహకరించినటువంటి అధిష్టానానికి, అలాగే మాకు సహకరించినటువంటి పట్టణ ప్రజలందరికీ, అలాగే మాకు సహకరించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇతర పార్టీ కౌన్సిలర్లందరికీ కూడా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇప్పటికీ ఇంకా ఉత్సాహంగా మేము జైరాబాద్ పట్టణ ప్రజల సమస్యలపై పోరాడతామని చెప్పి తెలియజేసుకుంటున్నాం.